కాదమ్మా ఆయనకు నిలువెత్తున ఈ నుంచి ఇడిదాకా నన్ను మొత్తం కోసి ఈ పక్క కారం పెట్టి ఆ పక్క ఉప్పు పెట్టి పసుపు పెట్టినా రూపాయి బిల్లు లేదా అని ఎన్నడో చెప్పే మీరేం ఒక్కటే ఎమ్మడి పడితే ఆయన బతకనిస్తారా 4 రోజులు కొత్త కొత్త ప్రభుత్వం 2 సంవత్సరాలు అయ్యింది ఇంకా 3 సంవత్సరాలు ఉంది అప్పుడు చేస్తాడేమో జర్ర ఓపిక పట్టుకుంటే అవుతుందిగా జర్ర కాదు 2 సంవత్సరాలు అయిపోయింది ఓపిక పట్టినాం ఇప్పటిదాకా ఓపిక పట్టినాం కొట్టుడు కాదుగా ఆయన ఏమంటుండంటే లంక బిందెలు ఉన్నాయని వచ్చినా అట్టి బిందెలు ఉన్నాయి అన్నాడు అట్టి బిందెల కాడ ఓ దేవుడో ఆడవాళ్ళని మోసం చేసిండు బస్ పెట్టి కొట్టుకునే మోపు చేసిండు లంక బిందెలు చూసిండు ఆడవాళ్ళని కొట్టుకునే మోపు చేసిండు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఢిల్లీకి పోయి మరి మోడీ దగ్గరికి పోయి అడగాలంటే ఏం చేస్తుండు నా చెప్పులు ఎత్తుకపోతారని కూడా మాట్లాడుతుండు అంటుండు ఇక మేము ఆదానికి నమ్మన్నా మరి మన సీఎం అని కూడా మేము పిలిచేదానికి కూడా మాకు మా ఇళ్ళకు జర మాకు సిగ్గే అనిపిస్తుంది తాత ఇప్పటిదాకా ఓపిక పట్టినాం తాత ఈ రేవంత్ రెడ్డి మీద అయినా మరి బీజేపీ మీద కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఓపిక పట్టినాం ఎంపీలు మంత్రులు కేంద్ర ప్రభుత్వం కూడా ఉన్నాయి ఇప్పుడు మరి సీఎం గారు పోయి మరి మోడీ దగ్గర పోయి నిధులు తీసుకొచ్చి మరి ఏమన్నా కామారెడ్డికి మా తెలంగాణకు ఏమన్నా వేస్తేనే బాగుంటది ఇంకో కనీసం అంటే 1 సంవత్సరం ఓపిక పడతాం 1 సంవత్సరం దాటితే ఇక ఉద్యమాలు స్టార్ట్ అవుతాయి ఏ కలెక్టర్ ఆఫీస్ లాగాయి ఏ గవర్నమెంట్ ఆఫీస్ లాగాయి ఎంఆర్ఓ ఆఫీస్ లాగాయి బస్సు లాగాయి ఏది సీఎం ఇల్లు ఆగది ఏ మంత్రి ఇల్లు ఆగాయి ఉద్యమం స్టార్ట్ అవుతాం మొత్తం తెలంగాణ వచ్చినప్పుడు ఎట్లా ఉద్యమం చేసినామో ఇప్పుడు మళ్ళా బీసీకి మా తెలంగాణకు అభివృద్ధి కోసం అట్లా ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం